గైస్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్ట్ 2 వీడియో చూసే ముందు మీరు పార్ట్ 1 వీడియో చూడండి. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ విషయం ఏందని. ఆ వీడియో కోసం మీరు పైన ఐ కార్డ్స్ లో చూడొచ్చు, లింక్ వస్తుంది. లేకపోతే నా డిస్క్రిప్షన్ లో మరియు నేను వీడియో రీసెంట్ గా అప్లోడ్ చేస్తాను, చూడండి పార్ట్ 1. అది చూసినాక ఈ వీడియో చూస్తే మీకు ఇష్యూ మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. మైండ్ లో స్టాక్ చిన్నప్పుడు ఉండిపోయింది కదా, అవును, స్టాక్ మార్కెట్ చేద్దాం అనిపించింది. స్టాక్ మార్కెట్ తోనే అది చేద్దాం తెలియకుండా అనుకున్నావు. అనుకున్నా, మళ్ళీ ఇదొక రాంగ్ స్టెప్. వెంటనే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh మళ్ళీ డైరెక్ట్ గా మళ్ళీ ఒకటే. మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఎక్కడ నుంచి వస్తావు? ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మళ్ళీ నా ఫ్రెండ్ సురేష్ అని ఉండేవాడు. నా సురేష్ అని ఉంటే అందరూ ఏముండవు, ఏముండవు. అవును, వాడు ఇంకో పర్సన్ సెట్ చేశాడు. మామూలు స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, పక్క వస్తాయి, డే కింద తీయొచ్చు బయటికి. అది నన్ను బాగా నమ్మాడు అనమాట, పక్కా ఇస్తామని. వెంటనే వాడు పర్సన్ సెట్ చేశాడు. పర్సన్ సెట్ చేసిన తర్వాత ఇంకేంటి, తను అమౌంట్ రెడీ, బాగా అమౌంట్ రెడీ అయిపోయింది, నువ్వేం చేస్తా తెలీదు, 1 year లో అమౌంట్ ఇచ్చేసా. 1 year లో 1 lakh తీసుకున్నా ఆ స్టాక్ మార్కెట్ లో. 1 lakh అనేది ఎంత అంటే బెట్టింగ్ జోలికి వెళ్ళలేదు, అలాగే ప్రాఫిట్స్ రాలేదు, బట్ అమౌంట్ అలా ఉంచేసా. అంటే లాస్ ఎక్కువ చేయలే, బట్ లాస్ అవుతుంది. అప్పుడు వెంటనే ఏంజల్ 1 స్టార్ట్ చేసా. అవన్నీ లీగల్ యాప్స్, మంచి యాప్స్. నీకు అంత ముందు ఎక్స్పీరియన్స్ లేని ఎట్లా అది మెయిన్ ప్రాబ్లం, ఎక్స్పీరియన్స్ లేదు, బట్ అడ్వైజర్స్ హెల్ప్ ఉంటది. అడ్వైజర్ కూడా ఫీజు చెల్లించి మళ్ళీ చేసినావా? వెంటనే మనం డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అడ్వైజర్స్ కాల్ వస్తుంది అనమాట. మేము ఇలా మీకు ఇస్తాము, చెప్తాము, ప్రొడిక్షన్ చేసి చెప్తాము, మీరు మాకు డెమో చెప్తాము, డెమో మీరు కావాలంటే అని. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి, మీ దాంట్లో కమిషన్ నాకు ఇవ్వండి, ఇంత పర్సెంటేజ్ మాకు ఇవ్వండి అని అడ్వైజర్స్ కాల్ చేయడం మొదలు పెట్టారు. పల్లవి అని ఇదే అని కొంతమంది. అయిన తర్వాత డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసా, ట్రేడింగ్ చేస్తున్నా. 2 days బాగానే వచ్చింది, ఎందుకంటే కొంచెం ఫాలో అవుతున్నా. వాళ్ళ ఫోన్ లో చెప్పింది, వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఈ టైం వెంటనే తీసేయండి ఫోన్ వచ్చాను, ఈ టైంకే వేయండి అని. అయితే 1 lakh ఉంది. వెంటనే ఫస్ట్ ప్రాఫిట్ ఇచ్చాను వాళ్ళకి. వారానికి ఎంత ఇస్తా అని. 1 lakh ఉందా, 1 year కి ఎంత ఇస్తా అని చెప్పా. వారానికి ఎంత ఇస్తా అని చెప్పా, వారానికి 14,000 ఇస్తా అని చెప్పా. మళ్ళీ ఆ తర్వాత వాడే మళ్ళీ ఇంకో 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. నమ్మకం కొద్ది. తర్వాత నాకు ఎలా పెరిగి ఇన్వెస్టర్స్ అంటే, నా చర్చ్ లో 3 ఇలానే మళ్ళీ స్టార్ట్. అది బెట్టింగ్ సంబంధించిన ముందు లాస్, ఇదేమో స్టాక్ మార్కెట్. చర్చ్ లో 3, నేను క్రిస్టియన్, చర్చ్ లో 3, బయట ఇక్కడ క్లాస్మేట్స్, నా రూమ్మేట్ కూడా. వానికి ఎంత అమౌంట్ ఇస్తా, నాకు ఎంత ఇచ్చేసే. ఎలా అంటే 1000 రూపాయలు ఒప్పడినా సార్ నాకు ఎంత ఇస్తాను అని అలా అంటారనమాట. అలా అయిపోయింది సిచ్యువేషన్. నేను లాస్ లో ఉన్నారా, లేదు అయినా సరే, లేదు మాకు ప్రాఫిట్ కావాలంటారు. అలా అయిపోయింది సొసైటీ. సో నా గ్రూప్ లో మొత్తం 17 members అలా అయ్యారు. రూమ్మేట్స్ అండ్ ఊర్లో ఒకరు, మొత్తం ఇన్వెస్టర్స్. వాళ్ళ చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నాం ముందుతో పోనిస్తే. ఎలా అంటే 10,000కి 1000 ఎక్స్ట్రా అన్నాడుగా 10 రోజుల తర్వాత. ఒక వడ్డీ లాగా కొంచెం ఎక్కువ వడ్డీ అనుకో. స్టాక్ మార్కెట్ అనేది అడ్వైజర్స్ హెల్ప్ ఉంది కదా, కుమ్మేయొచ్చు, లైఫ్ మారిపోద్ది అని మైండ్ తో ఉన్నా. వెంటనే అడ్వైజర్స్ కొన్ని నెంబర్ సేవ్ చేసుకున్నా, వాళ్ళు ఫోన్లు చేయటం, స్టాక్ మీద వెయ్యండి, నిఫ్టీ మీద వెయ్యండి అలా చెప్పారు. మీ అకౌంట్ హ్యాండ్లింగ్ ఉంటుంది, అకౌంట్ హ్యాండ్లింగ్ ఎంత కమిషన్ ఇవ్వరు, సో అకౌంట్ హ్యాండిల్ చేస్తా అని చెప్పారు. వెంటనే ఒక అమ్మాయి ఉంది అడ్వైజర్, అకౌంట్ తీసుకున్నది, ఓటీపీ చెప్పేసా, హ్యాండిల్ చేస్తుంది. ఒక్కసారి 1 lakh లాస్ చేసింది. తిరిగి ఫోన్ చేస్తే బ్లాక్. మైండ్ ఖరాబ్ అయింది. ఇంకో అడ్వైజర్ అలాగే చేశారు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏంది ఇలా చేస్తున్నారని. నేనేమో ట్రేడ్ సరిగ్గా చేయలేకపోతున్నా. వాళ్ళ హెల్ప్ ఉందని కాన్ఫిడెన్స్ తో ఇన్వెస్టర్స్ పెంచుకున్నా. తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇంకో పక్క వీక్ ప్రాఫిట్ ఇచ్చారు ఇన్వెస్టర్స్. ఎలా అంటే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు పేమెంట్ చేసి అందులోనే ఫోటోలు పెట్టేవాడిని. ఫోటోలు పెడితే ఇంకేంటి, వాళ్ళందరూ పండగ ఎంత చేయడానికి రెడీ అయిపోతున్నారు. మనీ వస్తుంది కదా, ఫ్రీగా వస్తుంది కూర్చుంటే, వాళ్ళకి పండగ. నాకేమో పెరిగిపోతుంది లోన్, ఇంకేంటి అమౌంట్ పెరిగిపోతుంది. ఇక్కడ ట్రేడింగ్ చేస్తుంటే లాస్ అయిపోతుంది.
మార్నింగ్ చేస్తే ఈవినింగ్ లాస్ అవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం లాంగ్ టర్మ్ చేసి షార్ట్ టర్మ్ చేయకూడదు. ట్రేడింగ్ లో అస్సలు చేయకూడదు. ట్రేడింగ్ చేయకూడదు స్టార్టింగ్. నేను ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టేసా, ఎందుకంటే టైం మనకు లేదు. ఇన్వెస్టర్స్ పెరిగే కొద్దీ పేమెంట్స్ పెరుగుతున్నాయి. వాళ్ళకి కూడా సేమ్ ఆఫర్ పెంచడం మొదలు పెట్టా. నెక్స్ట్ వీక్ ఎంత వస్తుంది, 50,000కి 50,000కి 5,000 కాదు, వారికి 10,000 వస్తుంది, 60 వస్తుంది. నేను కూడా అనుకున్నా స్టాక్ మార్కెట్ ఎక్కువ అమౌంట్ వేస్తే ఒక్కరోజు ఎక్కువ తీయొచ్చని, లాస్ ఉంటదని. ఇంట్లో కూడా సేమ్ లాస్ వచ్చింది. ఎలా అంటే ట్రేడింగ్ అనేది బెట్టింగ్ లా అయిపోయింది కూడా మళ్ళీ. ఇక ట్రేడింగ్ ఎందుకంటే ట్రేడింగ్ అది ఒక 1 డే ఉంటది, ఇంట్రాడే అయినా ఉంటది, బ్యాంక్ నిఫ్టీ 2 days 3 days ఉంటుంది, ఆప్షనల్ ట్రేడింగ్ ఉంటది, ఎక్స్పైర్డ్ బట్టి అనమాట. దాని ఎక్స్పైరీ డేట్ బట్టి ట్రేడింగ్ స్టాక్ క్లోజ్ అవుతుంది. సో ఇది వేసే కొద్ది సేమ్ లాస్ మొదలైంది. ఈ బెట్టింగ్ దీనికి తేడా ఏమనిపించింది నాకు, మళ్ళీ సేమ్ నష్టపోయినావు. సేమ్ నష్టపోయా. ఇది ఒక 1 year దగ్గర ఇది 14 lakhs అబౌవ్ అయిపోయింది. ఏం చేయలో తెలియలేదు. సేమ్ ప్రజర్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ, మొత్తం లాస్ అయిపోతాయి. ఒక్కసారి ఏమైందంటే ఇవ్వలేకపోతున్నాయి కదా మనీ, మళ్ళీ వెంటనే నేను ఇలా చేస్తున్న బిజినెస్ మా మమ్మీ వారికి వెళ్ళింది. మళ్ళీ వేరే ఒక అతను చెప్పారు. వేరే ఒక అంటే నా ఫ్రెండ్ సురేష్ అని చెప్పాను. వాడంటే ఊళ్ళో మన చాలా మంది నచ్చదు. సో వాడు ఇలా చేయిస్తున్నారని మా మమ్మీ గారు చెప్పారు. మమ్మీ కూడా నచ్చదు వాడంటే, కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది. సో మమ్మీకి అలా తెలిసిన తర్వాత, నాన్న నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావు అనుకో, నేను రూపాయి తీర్చడం చచ్చిపోవడం నాకు అనవసరం అనేసింది. నువ్వు చస్తే ఏం చేస్తావు నాకు అనవసరం, నువ్వు మర్యాద చెప్తావు లేదు, ఎంత తీసుకున్నా ఏం చేసావు, నేను చేయలేదు అంటున్నా. నేను స్టార్ట్ చేయలేదు అంటున్నా. ఫోన్ లో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్తున్నాను అసలు చేయలేదు, చేయట్లేని ఈ ప్రూఫ్ చూపించాలని చెప్పింది. వెంటనే మమ్మీ ఏం చేసింది, వాడిని కలిసింది, నా ఫ్రెండ్ ని. వాడిని కలిసి నువ్వు ఎవరితో చేయించో చెప్పరా అని చెప్పింది. వెంటనే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh అని చెప్పిన వాడిని కలిసింది. అప్పుడు చెప్పింది, నా కొడుకు మొదట్లో ఆవిడ ఇలా చేశాడు, లాస్ అయ్యాడు, మీరు రూపాయి కూడా పోతే మీరు ఇస్తే నా బాధ్యత కాదు. వాడికి సిగ్గు రాలేదు, మీరు ఎన్నిసార్లు నేనైతే రూపాయి ఇవ్వను, వాడు ఇవ్వలేకపోతే చెప్పింది. అయితే అయిపోయింది. ఇంకా మొత్తం వాడు టెన్షన్ పడిపోయాడు బాగా, నా మామ రాలేమని, బ్రో నాకు ఇచ్చేసే బ్రో, మన ఏమొద్దు బ్రో అని. వాడు ప్రెజర్ స్టార్ట్ అయిపోయింది. వాడు గ్రూప్ లో ఉన్నాడు కదా, కొన్ని కాంటాక్ట్ అయ్యాడు. కొన్ని దాంట్లో రెస్పాండ్ అవ్వలేకపోయాడు బ్రదర్ కి. అంటే గ్రూప్ లో నెంబర్స్ కి ఇలా ప్రశాంత్ ఇవ్వలేకపోతున్నాడు, మీరు అడగండి అలా. వెంటనే చాలా మంది అడగడం స్టార్ట్ చేశారు. చాలా మంది అడగడం స్టార్ట్ చేస్తే ఏం చేయాలో తెలియట్లేదు. ఒక ట్రేడింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకేం చెయ్యాలి, ఒక లైఫ్ ఎట్టిపోతుందో తెలియట్లేదు. బీటెక్ లో సబ్జెక్టులు పాస్ అవ్వలేకపోయా. దీని వల్ల కేవలం ఈ టెన్షన్, ఒక ఫైనాన్షియల్ బెట్టింగ్ వల్ల సింపుల్ గా పాస్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ వదిలేసా, రాయలేదు పూర్తిగా. ఎగ్జామ్ కి వెళ్ళలేదు టెన్షన్ కి, నా వల్ల కాక పెన్న కూడా పెట్టలే. ఒక కెరీర్ పోతుంది, ఒక లైఫ్ ఫైనాన్షియల్ అసలు లైఫ్ ఎడిపోతుంది తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం లేదు, ఇంకా శూన్యం ఉంది మైండ్ అంతా. వెంటనే ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళి చెప్పేసాం, నిజమంతా చెప్పేసా మళ్ళీ. అప్పటి నుంచి అంతవరకు ప్రేమ ఉండేది ఇంట్లో. ముందు సార్లు చేసిన సరే ఎక్కడో ప్రేమ తగ్గలే, కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు ఇంట్లో. రెస్పెక్ట్ మొత్తం పోయింది. రిలేటివ్స్ అందరూ మీటింగ్ పెట్టి మరీ చెప్పింది మమ్మీ ఇలా అని. రెస్పెక్ట్ లేదు, ఇందులో ల్యాప్టాప్ లేదు, నాకు 1 రూపీ పెద్దని కూడా ఆలోచిస్తారు. అప్పుడు ల్యాప్టాప్ గురించి ఏం చెప్పినవరా మరి అమ్మేసినప్పుడు? తెలుసు, చెప్పేసా, అది ముందే చెప్పేసా. అని మమ్మీ డౌట్ వచ్చింది అనమాట. ల్యాప్టాప్ ఏది అడిగితే ఫ్రెండ్ ల్యాప్టాప్ తెచ్చేవాడిని, నీ ల్యాప్టాప్ ఏదంటే నా ఇచ్చని చెప్పేవాడిని. బట్ ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాం అలా. లాస్ట్ కి దొరికిపోయా. అయిపోయింది ఇక్కడ 14 lakhs. మమ్మీ ఏడుపు, నేను చచ్చిపోతా, మమ్మీ చచ్చిపోతా, నేను కాదు వాళ్ళు. నాకు చావుదా వేరే మార్గం లేదు. ఒక్కసారి మమ్మీ ఎప్పుడు హుషారు ఉండేవారు, అలాంటి హెల్త్ అంతా పోయింది కేవలం నా వల్ల. మమ్మీ హెల్త్ పోవడం చాలా వరకు అయిపోయింది. ఇంట్లో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. వెంటనే రిలేటివ్స్ డిస్కషన్, ఇలా చేశాడు ఏం చెయ్యాలి, అలాగ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ లోన్ కట్టడం స్టార్ట్ చేసింది.
లోన్ పెట్టి వేరే అప్పులు తీర్చింది, చిన్నది అప్పులు తీర్చడం మొదలు పెట్టింది. వాళ్ళకు డేట్ చెప్పేసింది, అప్పుడే చెప్పలేను. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అందరికి ఇంటికి పిలిచింది. అసలు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, మీ అకౌంట్స్ మొత్తం నాకు కావాలి, వాడు డిపాజిట్స్ మీరెంత సెండ్ చేశారు, వాడు ఎంత సెండ్ చేశాడు. మొత్తం మా మమ్మీ ఎడ్యుకేటెడ్ అనమాట. అకౌంట్స్ అంతా తీసుకొని క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళకి ఇచ్చింది. మొత్తం ఇచ్చింది. బట్ నేను తక్కువ అయింది లాస్ట్ కి. 25 lakhs అబౌవ్ అయిపోయింది మొత్తం లాస్. ప్రాఫిట్స్ కూడా ఇచ్చుంటే 40 lakhs అబౌవ్ అనుకోవడం ఇంకేం లేదు. అంటే నేను చెప్పిన ప్రకారం మీద వాళ్ళకి ఎంత ఇవ్వాలని చెప్పా, ముందే ఇచ్చా అని చెప్పలేదు. అన్ని క్యాలిక్యులేట్ చేసి 25 వచ్చింది. 25 అబౌవ్ 25 50 or 60 అలా వస్తే అందరికి అది చెప్పింది. మేమైతే అప్పుడు ఇవ్వను, నేను కొంచెం ఇస్తా, మీరు సంవత్సరం వెయిట్ చేస్తారు, ఎన్నో వెయిట్ చేస్తారు నాకు తెలియదు, నాకు చెప్పి ఇవ్వలేదు. మీరు చేసిన మిస్టేక్ ఎవరికి చెప్పి చేశారు. సో ఎంత ఇస్తామో చెప్పింది, మరి నాకైనా అవ్వదు కదా. సో వాళ్ళు కొంచెం కొంచెం ఇవ్వడం మొదలు పెట్టింది. అలాగా 2024 మొత్తం అలా గడిచిపోయింది. ఇలానే వాళ్ళు ఫోన్లు చేయడం, నెలకి ఇంత వేయడం, ఒక 1,00,000 ఇవ్వాలన్నా సరే నెలకి 5,000 వేయటం ఒక్కొక్కరికి లెక్కల ప్రకారం. అలా అయిపోయింది. నేను 1 year అలా ఖాళీ ఉండిపోయా. అప్పు అంటే తెలియంది, ఫ్యామిలీ మొత్తం అప్పుల పాలు అయిపోయింది. ఊర్లో రెస్పెక్ట్ పోయింది నాకు, నా వాళ్ళ ఇంట్లో. ఇలా పలానా అబ్బాయి ఇలా చేశాడు. మమ్మీకి చాలా పేరు ఉంది ఊర్లో, గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా నేమ్ ఉంది. కేవలం నా వల్ల పడిపోయింది, అంటే ఇలా ఇలా చేశాడని. ఒక పక్క నా లవర్ ఇంట్లో తెలిసిపోయింది నేను ఇలా చేశాను, మళ్ళీ ఇలా చేశానని. అండ్ తను భరించలేక వదిలేసింది. ఒక బ్రేకప్ డిప్రెషన్ అయిపోయింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా తీరలేదు నాకు. రిలేటివ్స్ నేను ఇంకా ఇంట్లో చెప్పలేదు. రిలేటివ్స్ మాత్రం ఇంట్లో చెప్పలేదు. అందరు చెప్పడం అంత అయిపోయింది, వాళ్ళు ఒక చెప్పలేదు. అదొక ప్రాబ్లం. సొంత బావ నా తిట్టడం మొదలు పెట్టాడు, ఫైనాన్షియల్ గా అంత ఇబ్బంది పెట్టేసాను. నేను నాకు అనిపించింది ఎంతమంది నాకు తెలియకుండా నేను మోసం చేశానని. ఉద్దేశం అది కాదు, బట్ మోసమే చేసేసా నాకు తెలియకుండానే. చాలా మంది నా అవసరాలకి ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యాను. వాళ్ళ ఆశించి ఇచ్చినా సరే అవసరాలకి ఇచ్చారు, వాళ్ళకి టైంకి ఇచ్చేయాలి, వాళ్ళ ఇంకా బతికున్నాను అన్నట్టు అయిపోయింది మైండ్. ఎవరైతే నాకు మంచోడు అని బయట చెప్పేవారు, చాలా అబ్బాయి మంచోడు, బాగా చదువుతారు, టాలెంటెడ్ సంథింగ్ అలా చెప్పేవారు, అలాంటి వాళ్ళే వీడు ఫ్రాడ్, స్కామర్ అని చెప్పడం మొదలు పెట్టారు. ఊర్లో గుడ్ నేమ్ ఉండేది కేవలం ఈ బెట్టింగ్ వల్ల, ఇన్వెస్ట్మెంట్ వల్ల. అంటే ఆ టైంలో రాంగ్ స్టెప్ వేయడం వల్ల నేమ్ అంతా బ్యాడ్ నేమ్ అయిపోయింది, పూర్తిగా బ్యాడ్ నేమ్ అయిపోయింది, వాల్యూ పడిపోయింది. ఎలా అంటే అసలు పూర్తి ఎవరైతే నాకు పోటీ వారు నాతో కలిసి ఉండేవారో వాళ్ళు నన్ను చూసి నవ్వుకోవడం, వేరే ఫ్రెండ్స్ తిరగడం మొదలు పెట్టింది. ఎవరికైతే నేను హెల్ప్ చేశాను, ఎలాంటి హెల్ప్ అంటే వాడు కొన్ని చావు బతుకులు ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేశాను ఫైనాన్షియల్ గా, ఎంతనే ఇచ్చేసి. అంటే వాడు నాకు కొంచెం బ్యాడ్ గా చెప్పి నన్ను ఎగతాలు చేయడం మొదలు పెట్టాడు. నువ్వు ఫ్రాడ్ రా, నువ్వు ఎలాంటి వాడు సంథింగ్ అలా. ఒక పక్క లవ్ వదిలేసింది, బ్రేకప్, అదొక డిప్రెషన్, అదే ప్రపంచం అనుకున్నా. దానికోసం ఇంట్లో గొడవ కూడా ఆడేసా. బట్ తన చిన్న మాటనే ఎవరితో, మా ఇంట్లో తన చిన్న మాట అనే సరే ఇంట్లో వాళ్ళని తిట్టేస్తాను నేను ఘోరంగా. కానీ తనే వదిలేసింది లాస్ట్ కి. ఇలా వెళ్ళిపోతుందో తెలియట్లేదు, ఏం చేస్తుందో తెలియట్లేదు, నమ్మకం లేదు, నీ వల్ల నాకు అసలు సుఖం లేదు, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్ప ఒక్కరోజు మన ఇద్దరి మీద లవ్ కనిపించలేదని. నిజమే, తను బ్లేమ్ చేయలేం, ఎందుకంటే నాకు టెన్షన్స్ లో తన టైం ఇవ్వలేదు. నేను తన టైం ఇవ్వలేకపోయా. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఈ బాధలు చెప్పుకోవడం, ఇలా మనీ సెర్చ్ చేయాలని చెప్పడం తప్ప వేరే అంటే నాకు ఉండేది మంచి హ్యాపీగా ఉండట్లేని. మొత్తం ఇందులోనే అయిపోయింది, ఇందులోనే అయిపోయింది. కాబట్టి ఒక పక్క బ్రేకప్, ఒక పక్క ఇంట్లో సిచ్యువేషన్ అంతా తెలుసుకుని కొత్త కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఇంట్లో నాకు సపోర్ట్ లేదు. ఇక మళ్ళీ అదే కొని మొత్తం మంచిగా స్టార్ట్ చేస్తాం, మరి ఏం చేయనని నమ్మకం లేదు. నేను నమ్మకం పూర్తిగా లేదు. నేను స్ట్రాంగ్ గా ఉన్న కెరీర్ మీద ఇంకేం చేయకూడదు, నేను కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, ప్లాన్స్ తీసుకున్నా, మై ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఎంత చేసినా సరే కాళ్ళ మీద పడిన ఇంట్లో కొనే పరిస్థితులు లేదు. నేను దూరం వెళ్తే ఇదే చేస్తానని మైండ్ ఫిక్స్ అయిపోయారు. నేను దూరంగా అక్కడికి వెళ్ళాడు అనుకో, వీడు పక్క మళ్ళీ అంటే ఏదో పనే చేస్తాడు, ఇంకా నో డౌట్ వీడు మమ్మల్ని జీవితం నాశనం చేస్తాడు. మమ్మీ ఏడుపు, మా జీవితం నాశనం చేస్తావు, ఉప్పు అంటే తెలియదు, ప్రాబ్లమ్స్ అంటే తెలియదు, ఇప్పుడు మాకు ఇల్లు కలవడానికి కూడా భయం వస్తుంది, ప్రెజర్ ఒక పక్క.
ఒక పక్క బయట తిరగలేకపోతున్నాను. ఇలా జరిగింది. అలా అలా చేసి కొన్ని నెలల తర్వాత, చాలా సంవత్సరం దగ్గర, ఇప్పుడు కరోనా తర్వాత నేను మొదలు పెట్టాను బెట్టింగ్ అంతా. అలాగే 3 సంవత్సరాలు లైఫ్ మారిపోయింది, అంటే వరస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ల్యాప్టాప్ 1 year దాకా కొన్నారు. అది కూడా ఎలా కొన్నారంటే, నా చుట్టుపక్కల జనాలు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను, మొత్తం వీడు ఇక్కడ ఉండి పాడవుతాడు, ఈ ఊరు మంచిది కాదు, ఈ జనాలు ప్రెజర్, వీడిని వదలరు, మనీ మనీ తినేస్తారని చెప్పి నన్ను మా అమ్మమ్మ గారి ఇంటికి పంపించేసింది. సో అక్కడే ఉన్నా. అక్కడ నా గురించి తెలుసు, నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నా మైండ్ సెట్ వేరని. ఎందుకంటే మార్చుకున్నాను ప్లాన్స్, ఫ్రెండ్స్ డిస్కస్ చేసేవాడిని, అది అని కూడా కరెక్ట్ ఉండదు కాదు, మైండ్ సెట్ ఉండే వాళ్ళు తక్కువ, కొంచెం పల్లెటూరు కాబట్టి. సో కొంతమంది ఈ పెద్దోడికి ల్యాప్టాప్ ఉంటే ఇలాగా చేయాలనుకుంటున్నాడు, ఇలాగా మంచి ప్లాన్స్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది, అలా కొంచెం మా అమ్మకి వినిపించాయి చాలా సార్లు. సో మమ్మీ థింక్ చేసి నేను చెప్పేసా. అప్పటికి ఇంకా మమ్మీ ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నా నాకు చెప్పలేదు. వెంట లాస్ట్ లో తెగించేసా. ఈ 2024 లాస్ట్ లో మమ్మీ నాకు ప్లాన్ ఉంది, నేను కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నా ల్యాప్టాప్ కొనుక్కొని వెళ్ళిపోతాను హైదరాబాద్. నా ఫ్రెండ్ తో మాట్లాడుకున్నా ముందే, బావా నువ్వు ఖాళీగా బిజీ అంటే జాబ్ సర్చింగ్ లో ఉన్నాను, ల్యాప్టాప్ కావాలి 3 months కోర్స్ కోసం అని చెప్పా. ఓకే అని చెప్పిండు. వెంటనే నా ఇంటర్ క్లాస్ ఇస్తాను, వెంటనే ఫోన్ చేసి సరే వచ్చేసే, నా ల్యాప్టాప్ ఇస్తాను ప్రాక్టీస్ చేసుకొని. వెంటనే 1 week లో మొత్తం రెడీ చేసుకొని హైదరాబాద్ వచ్చేసా. వచ్చిన 1 month కి నా ఇంట్లో మంచి మాట్లాడడం మొదలు పెట్టారు, నాన్న అది ఇది అని. మరి ఎప్పుడు చెయ్యు, నువ్వు మళ్ళీ చేస్తే మేము చచ్చిపోవడం తప్ప ఇంక వేరే మార్గం లేదంటే, లేదమ్మా మరి అప్పటికే జోలికి వెళ్ళను, మరి చెయ్యను, కెరీర్ చూసుకుంటానే. సో వెంటనే కోర్స్ తీసుకుని ఓకే ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ కొట్టాను, రీసెంట్ ఇంకో జాబ్ కోసం చూస్తున్నా. అది నా లైఫ్. ఇప్పుడు మొత్తానికి ఇప్పటికి కూడా తేరుకున్నావు అంటే, దీని వల్ల దాని ఎఫర్ట్ బెట్టింగ్ నష్టపోవడం ఇప్పటికి కూడా తేలుకున్నా. ప్రెజెంట్ బెట్టింగ్ అనే వాడు వింటేనే నాకు ఫ్రెష్ ఎయిడ్ వస్తుంది అనమాట. అంతేనా? ఇంకా వాటి కోసం ఎలా అనిపిస్తా, బయటికి ఫ్రీగా చెప్పాలనిపిస్తావు, ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యొద్దు, లైఫ్ నాశనం చేసుకోవద్దు, యూత్కి అనకుండా చెప్పాలనిపిస్తుంది. అలా అయింది అనమాట మైండ్. అదే ఇప్పుడు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. అంటే ఇదేంటి లైఫ్ ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, టీనేజర్స్ అనమాట, యూత్ బయట చూస్తుంటే అవునవును వాళ్ళకి చంప మీద కొట్టాలనిపిస్తుంది అనమాట, అలా చెయ్యొద్దురా బాబు అని. అదే నిన్ను ఇప్పుడు మాట్లాడడానికి కూడా కారణం కదా. ఇప్పుడు చెయ్యొద్దు అంటే ఎవడినరా నీకు రియల్ స్టోరీ. అంటే నాకు అసలు చెప్పాలంటే బెట్టింగ్ అనేది తెలీదు. బెట్టింగ్ అని నాకు మేము ఒకప్పుడు స్టార్ట్ చేయకముందు బెట్టింగ్ అని నా దృష్టిలో పోతుంది. అలా నేనే స్టార్ట్ చేసి లైఫ్ ఇలా చేసుకున్న తర్వాత ఇలా చేసి అనిపించింది నాకు. అదే ఒక్కసారి జీరో అయినాకనే అర్థమైతుంది. ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ వల్ల ఒక్కనే అయిపోయాను అనుకున్నా, కానీ కొంతమంది కథలు వింటుంటే క్లాస్మేట్స్ లో ఫ్రెండ్స్ లో ఆల్రెడీ అలా ఇంకో ల్యాప్టాప్ అమ్మేశాడు క్లాస్ లో, 20-30 వేలకే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నాడు, 1,00,000 వరకు వెళ్ళిపోయాడు వాడు. ఎలా అంటే 10 రూపాయలు ఖర్చుకు లేని కూడా లక్షల్లో అప్పులు చేస్తాడు, ఎలా అంతవరకు అవుతుంది. అదే ఒక్కసారి దాన్ని మళ్ళీ తీర్చాలంటే ఇక బెట్టింగ్ ఆప్షన్ అని అనుకుంటారు అంతే. నేను మోటివేట్ చేసా, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బెట్టింగ్ అయిపోయి, నేను కావాలని హెల్ప్ చేశా, నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు, నేను లోన్ ఇస్తాను ఉన్నప్పుడు ఇవ్వని. అలా అయింది అనమాట. నేను అలా అయిపోయింది చిన్న చిన్నవి. మా మమ్మీతో ఒప్పించాను అనమాట లాస్ట్ లో. రీసెంట్ గా అమ్మ మా ఫ్రెండ్ జస్ట్ 5,000 కావాలి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి రీసెంట్ గా. ఎందుకంటే భయం, వాడు 5,000 నుంచి ఎక్కడికి వెళ్తుందా ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసేస్తే మంచిది. స్టార్టింగ్ లో నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రం మనం మార్చలేం అనమాట. వాడు మల్టిపుల్ టైమ్స్ చేశాడంటే ఒక్కసారి పోయిందంటే అంతే. ఇప్పుడు నేను బ్రతికున్నానంటే మా పేరెంట్స్, వాళ్ళు మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అప్పులు తీర్చింది. మరి పూర్ ఫ్యామిలీ పరిస్థితి అంటే అవును, మనకి ఆప్షనే ఉండదు. ఇక ఇంకేంటి, వాళ్ళు చనిపోవడంతో వేరే మార్గం లేదు. ఇల్లు భూములు ఉంటే ఓకే అమ్మవచ్చు, తర్వాత బతకలేరు. లేకపోతే పరిస్థితి అంటే ఏం చెయ్యాలి? అవును, నేనైతే నాకు ఎలా అయిపోయిందంటే కేసు వరకు వెళ్ళింది, 420 కేసు పెడతాయని చెప్పారు. నేను ఫ్రాడ్ ఏం చేయలే. అదే చేద్దాం. అవునవును, నేను స్కామ్ కూడా చేయలేదు, ఆన్లైన్ లో స్కామ్ కూడా చేయలే. అడిగి తీసుకున్నా, ఇస్తానని చెప్పాను, ఇవ్వలేకపోయాను. బట్ అసలు ఇస్తానని చెప్పాను, అది కూడా ఇప్పుడు మీరు బిజినెస్ లో పెట్టారు, లాస్ అయింది మీకు మాకు సగం మరి ఇవ్వడం అవుదంటే ఒక అర్థం ఉంది. అంటే అడగడం చెప్పలేదు, అసలు ఇచ్చేస్తానా, ఇంకేం మనం ఏం చేయలేను, మీకు ఎంత ఇచ్చాను అంత ఇచ్చేస్తానని చెప్పా. లోన్ పెట్టడం ఇప్పటికీ ఈఎంఐ కడుతున్నాం ఇంట్లో, ఇల్లు కొంచెం కష్టంగానే గడుస్తుంది ఇన్ని రోజుల తర్వాత కూడా.
అది కేవలం ఒకప్పుడు అయితే లగ్జరీగా ఉండేది మా లైఫ్. ఇప్పుడు ఎలా అంటే లెక్క వేసుకోవాల్సి వస్తుంది, ఇంట్లో కష్టం అవుతుంది, ఇల్లు గడవడం కూడా కేవలం పాత లోన్స్ వల్ల. అదే నేను చూసిన కాబట్టి రియల్ గా నేను ఇప్పుడు తీసుకొచ్చిన. ఇప్పుడు నీకు ఒకటి ప్లాన్ ఉన్నా కానీ చేద్దామని ఒక ప్లాన్ ఉన్నా కూడా చేయలేకుండా అయినావని నేను చూసే రియల్ గా ఇప్పుడు ముందుకు తీసుకొచ్చిన నిన్ను. నీ స్టోరీ చెప్తానన్నా కొంతమంది మాడతారని. బెట్టింగ్ అంటేనే డెత్ అనుకో, బెట్టింగ్ ఈక్వల్ టు డెత్, ఫ్యూచర్ డెత్ అనుకో. లేదు బెట్టింగ్ వెళ్ళావంటే మరి ఇంక వేరే సొల్యూషన్ లేదు. నువ్వు ఎంత క్రియేటివ్ ఉంది, ఎంత మైండ్ ఉన్నావే, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ స్టార్ట్ చేసాక నువ్వేం చేయలేదు. నేను సంపాదించేస్తాను, పర్వాలేదు, నాకు తెలుసు, నా టెక్నిక్స్ తెలుసు, స్ట్రాటజీస్ తెలుసు అనుకుంటావు. నువ్వు ఎంత చెయ్యో చివరికి వచ్చేసరికి రోడ్ల మీద తిరుగుతావు ఏం లేక. నువ్వు ఎంత ప్రొఫెషనల్ ఇప్పుడున్నా సరే ఆ జోలికి వెళ్ళిన తర్వాత ఇంకేం లేదు లైఫ్. 1 year తర్వాత ఇది నా లైఫ్ కాదే, ఒకప్పుడు ఇలా ఉండేవని అనిపిస్తుంది నీకే. అలా అయిపోతుంది లైఫ్. సో అదే లాస్ట్ కి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నేను మొత్తం ఎక్స్పీరియన్స్ చూసినా 4-5 years లా ఒక్క మాటలు చెప్పాలంటే ఒక్క మాట చెప్పేసే లాస్ట్ కి దీని గురించి. లాస్ట్ కి ఏం మాట అంటే ఒకటే చెప్తున్నా, దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు చదువుకునే టైంలో అయినా సరే, మనీ ఉన్నా ఏమైనా సరే, తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ అమౌంట్ అయినా సరే, నువ్వు ఫ్యూచర్ లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తావో లేక లాంగ్ టర్మ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తావు నీ ఇష్టం, అది మంచిదే. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తావు నీ ఇష్టం. బట్ ఎర్లీ మనీ అది కూడా బెట్టింగ్ దయచేసి వెళ్ళొద్దు. ఫ్యూచర్ పూర్తిగా పోతుంది, ఇంకేం లేదు. ఇంకా బెట్టింగ్ వేస్తే మరి చనిపోవడం తప్ప పేరు ఉండదు ఎండింగ్ వచ్చేసరికి. అవును అంతే. నీ వల్ల నువ్వు చనిపోయావు, దానివల్ల నీ ఫ్యామిలీ కూడా చచ్చిపోతావు. అవును, ఇప్పుడు నీ స్టోరీనే ఎంత మంది ఇబ్బంది పడలేరు. అది నువ్వు ఎలాంటి వాడు వదిలే, నువ్వు ఎలాగైనా మారవు, కానీ నీ వల్ల నీ వెనక పెంచిన వాళ్ళు ఏమవకూడదు. అదే మ్యాటర్ అనమాట. మళ్ళా నీ ఒపీనియన్ లా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే నువ్వు ఇదంతా జరిగాక 4 years ago, కానీ ఇప్పుడు చూసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ బెట్టింగ్ యాప్స్ ఇలా జరుగుతున్నాయి కాబట్టి, అది ఇలా జరుగుతున్నాయి, ఇలా చనిపోతున్నారు కాబట్టి కదా ఇప్పటికే బయటకు వచ్చింది ఇదంతా. చెప్పాలంటే ఎప్పుడో వస్తే ఇంకా బాగుండదు. అవునవును. ఇప్పుడు ఈ స్లైస్ లోన్ యాప్స్ కూడా వైరల్ అయ్యాయి, అవి కూడా వైరల్ అవ్వకపోయాయి, వీటి వల్ల అయ్యాయి. ఇప్పుడు ఇవి ఆపైపోతే మాత్రం ఇంకా రాను ఘోరంగా జరిగే ఉంది. ఇప్పుడు బెట్టింగ్ ఇప్పుడు ఆపడం వల్ల బెట్టింగ్ తగ్గుతాయి, కానీ లోన్ యాప్స్ కూడా లోన్ యాప్స్ చనిపోయే వాళ్ళు కూడా తగ్గుతాయి. ఎందుకంటే అప్పులు అయితేనే కదా. రెండింటికి వాటికి ముడిపడి ఉండదు, ఒకటి చేస్తే ఒకటి చేయాల్సింది ఆప్షన్. టీనేజ్ వాళ్ళు ఎందుకు అప్పులు వాడతారు, ఇలాంటి వాడితే బెట్టింగ్ వేస్తే అప్పులు వాడతారు, ఇంకేం ఉంటాయి వాళ్ళకి. ఇంకేం ఉండవు, వేరే వాళ్ళకి ఇవ్వాలి. చదువుకున్న టైంలో ఇంకో అప్పులు ఎందుకు చేస్తారు, పనులు చేస్తే అప్పులు చేస్తారు. ఎందుకంటే జాబ్ ఉందా బయట లోన్ ఇవ్వడానికి, వాళ్ళకి ఎందుకు లోన్స్ వస్తాయి, ఎందుకు లోన్ అవసరం వస్తుంది చదువుకునే టైంలో. ఒకటే లోన్ తీసుడు పెట్టుడు అంతే. ఒక రాంగ్ స్టెప్ వేసారంటే అది మల్టిపుల్ పెరుగుతూనే ఉంటది. మొదటి స్టెప్ కరెక్ట్ వేయాలి. ఒక్కసారి నువ్వు పెట్టిన దీనంటే అదే మళ్ళీ బయటకు రాలేము. అంతే. ఒక్కసారి నువ్వు స్టార్ట్ చేసావా, నువ్వు ఎడిక్ట్ అయ్యావా, అయిపోయింది లైఫ్. మళ్ళీ నువ్వు ఎప్పుడు మారుతావు అంటే మీ ఫ్యామిలీ సూసైడ్ వరకు వెళ్ళి ఆగిపోవాలి, అప్పుడు నువ్వు మారుతావు. ఇక మొత్తం అయిపోయి అన్ని తెలిసి ఏం చేయలేని స్థితిలో పోతే తప్ప ఏం చేయలేము. అంటే నువ్వు సూసైడ్ వరకు వెళ్ళి మారుతావో తెలియదు, కానీ నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ కి వెళ్ళి ఆగిపోతుంది చూసావా, అప్పుడు నీకు రియలైజేషన్ వస్తుంది. ఆ తర్వాత కూడా నువ్వు చేస్తే నువ్వు చచ్చిపోవడం బెటర్. అవును, ఇంకా అదే బెటర్, అది మంచి ఆప్షన్ అది. అవును, అది. సో ఇప్పుడు యూత్ అసలు ఎవరైనా, ఎందుకంటే యూత్ బెట్టింగ్ వేస్తారు, పెద్దలు కూడా బెట్టింగ్ వేస్తున్నారు. షాకింగ్ గా ఉంది ఇప్పుడు ఎంప్లాయీస్, పెద్ద వాళ్ళు పెళ్ళైన వాళ్ళు వేస్తున్నారు, అది ఇంకా షాకింగ్ గా ఉంది. శాలరీ సేవింగ్స్ కూడా బెట్టింగ్ వేస్తారంటే అలాగే అయిపోయింది. సో వీటికి బెట్టింగ్ కోసం అవేర్నెస్ కావాలి ఇప్పుడు బయట జనాలకి, మొత్తం అందరికీ తెలియాలి. ఇది ఇలా చేస్తే లైఫ్ ఇలా అయిపోతుంది, ఇలా స్పాయిల్ అయితే, ఇలా డెస్ట్రాయ్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి తెలియాలి. సో అది మ్యాటర్. ఓవరాల్ గా నువ్వు ఎంత లాస్ అయినావు? నేను 26 వేసుకో, 26 దగ్గర 26 ఆల్మోస్ట్ 26 lakhs. మొత్తం బెట్టింగ్ లో 10 lakhs, బెట్టింగ్ 10 lakhs, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పి ఒక 15 అబౌవ్. మొత్తానికైతే జీవితంలో ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్ వేసే టైంలో కూడా బెట్టింగ్ వేసా. ఇక పైసలు కనబడితే ఇక అడక్ట్ అయినవు దానికి అంతే. ఎందుకంటే మార్నింగ్ స్టాక్ చేస్తే నైట్ కూడా బెట్టింగ్ వేసాం మధ్యలో. అవును. ఎలా అయిపోయిందంటే లాస్ట్ కి వచ్చేసరికి ఎక్కువ బెట్టింగ్ లో పోయింది అనిపించింది నాకే. సో ఏదైనా సరే ఎర్లీ మనీ ఇస్ క్రైమ్. కష్టపడి సంపాదిస్తాను, నీకు తక్కువ అమౌంట్ వచ్చినా సరే సుఖం ఉంటది, హ్యాపీనెస్ ఉంటది.
ఇలా ఒక ఎడిక్షన్ ఉంటది, ఒక ఇది ఉంటది అనమాట. అవును. సో ఏదైనా కష్టపడి సంపాదించడమే గుడ్ వే నాకు తెలిసి. బెట్టింగ్ అయినా ట్రేడింగ్ అయినా సరే, ఏదైనా సరే తొందరగా మనీ వచ్చేయాలి, కూర్చుని కూడా రావాలి అంటే అది అప్పటికి జరగని పని. అవును, అంతే, ఇంకేం లేదు. ఓకేదా, థ్యాంక్ యూ నీ చెప్పినందుకు నీ అనుభవాలు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పటికైతే చూస్తారు కదా, మీరు ఈ రికార్డ్ అంతా తిన్నాక చూసారు కదా, మన బాధ ఒక్కసారి బెట్టింగ్ దిగినందుకు వాళ్ళ లైఫ్ కోలుకోలేకపోతుండో. అందుకనే మీరు దయచేసి ఎవ్వరు కూడా బెట్టింగ్ జోలుకోకూరి. ఎవడో మీరు అన్ని స్టోరీలు చెప్తే కదా, ఇప్పుడు రియాలిటీగా వాడు చూసారు కదా, వాడు ఒక్కడే కాదు చూసినా వాని వల్ల పైసలు ఇచ్చినోళ్ళు, వాడి నవ్వు మొత్తం అందరు కూడా కొన్ని 5 సంవత్సరాలు మొత్తం లైఫే స్పాయిల్ అయింది. వాడు ఇప్పుడు కూడా ఏం ముందడుగు వేయలేకపోతురు. కానీ అందుకనే దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ జోలికైనా స్టాక్ మార్కెట్ జోలికైనా ఎవరు పోకండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీలో వీడియో విషయాల్లో కూడా ఎవరైనా ఇట్లా నష్టపోయినట్టుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, కింద కామెంట్ చేయండి, మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మీ స్టోరీ కూడా ఇట్లా చేయడం వల్ల ఎవరన్నా చూసి కొంతమంది అయినా మారుతుందని, 10 మెంబర్స్ లో ఒక్కరన్నా మారుతారని మా చిన్న ఒక ప్రయత్నం మాత్రమే. సో మీరు అనుకుంటారు ఒక 5,000 10,000 అనుకుంటారు, 5,000 నుంచి 25 lakhs ఇప్పుడు ఇందాక 26 lakh దాకా వెళ్ళింది. అంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది ఇందులో. ఎప్పుడు కూడా ఇంతవరకు చరిత్రలో బెట్టింగ్ పెట్టిన ఎవడు కూడా సంపాదించింది అనేది ఉండదు. ఈ రోజు సంపాదిస్తాడు కావచ్చు, రేపైతే ఖచ్చితంగా చేసినోడు అంత క్లియర్ చెప్పింది కదా, చావు దాకా పోయింది, చావు తప్ప ఇంకోట్లేదు. మళ్ళీ మీరు చూసిన వీడియోలో వాళ్ళ అమ్మ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంత ఉన్నోళ్ళు కాబట్టి వాడు తేరుకోగలిగిండు. ఇప్పుడు ఉన్న పురాణాలు వాడి దగ్గర ₹1 లేకున్నా కూడా బెట్టింగ్ లో దిగినప్పుడు చూసారు కదా, వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉండదు సార్. అందుకోసమే మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా బెట్టింగ్ లోకి దిగకండి. ఈ వీడియో చూసినందుకైతే అందరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై. సో ఇప్పుడైతే శ్రీనివాస్ రెడ్డి మనం బెట్టింగ్ యాప్స్ మీద బెట్టింగ్ పెట్టమనగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ పెట్టమనగానే 100, 200 ఎవరి దగ్గర ఎన్ని పైసలు అంటే 1000 నుంచి స్టార్ట్ అయ్యేది లక్షల దాకా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ ఎట్లా రన్ అవుతాయి ఏంది కొంచెం ఏమైనా నీకు ఐడియా ఉందా? అంటే నేను చూసిన మందుకైతే, నేను రీసెర్చ్ చేసిన మందమైతే ఎట్లా నడుస్తాయి తెలుసా. ఫస్ట్ నువ్వు ఒక బెట్టింగ్ యాప్ తయారు చేద్దాం అనుకుంటావు, అసలు చాలా ఈజీ తెలుసు బెట్టింగ్ యాప్ రన్ చేసుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ మన తయారు చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు ₹1,00,000 మనకి ఇస్తావు, ఇది ₹1,00,000 ఇచ్చి నువ్వు ఒక యాప్ తయారు చేపిస్తావు. ఎంత ఒక 1 week లో వాడు తయారు చేసి ఇస్తాడు. తయారు చేసినాక నువ్వు ఇప్పుడు దాన్ని ప్లే స్టోర్ లోకి తేవాలంటే చాలా ఖర్చు అవుతుంది, 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది నువ్వు ఇప్పుడు అది అవైలబుల్ తేవాలంటే మళ్ళీ అది బెట్టింగ్ యాప్ ఎట్లాగో అలా బ్యాన్. కాబట్టి ఏం చేస్తారు తెలుసా, ఒక 10 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటాడు వాడు. 10 లక్షలు బడ్జెట్ పెట్టుకొని ఇప్పుడు ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు ఈయన 4 పెట్టుకుంటాడు. మనిషికో ₹1,00,000 ఇస్తా, మనిషికో ₹1,00,000 ఎంత మంది ఆడితే ఎంత అమౌంట్ అంతే అలా 50-50. అర్థమైనా, ఎంత లాస్ అయితే అంత 50-50 అలా. అరే నువ్వు ఇంతవరకు చరిత్రలో కూడా బెట్టింగ్ యాప్ లాస్ అయింది కాదు, వాడు కాదు బెట్టింగ్ పెట్టేటోడు ఎవడో ₹1 సంపాదించాలని చూసాం. 100లో 99% ఫెయిలే 99% ఫెయిల్ అవుతారు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ వాళ్ళు 50-50%. వాడు ఒకటే కాదు, ఒక 20 మంది ఇన్ఫ్లుయెన్సర్లతో టై అప్ అవుతాడు అన్నట్టు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. అందుకనే ఇన్ఫ్లుయెన్సర్లు మంది ఇప్పుడు ప్రమోట్ చేస్తారు 50%. అంటే ఇప్పుడు మనకి ఇచ్చే ₹1,00,000 కాకుండా ఇంకా 50% ఎక్స్ట్రా. ఇక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మంచిగా ఉంటారు, మంచిగా పైసలు బెట్టింగ్ యాప్స్ రన్ చేసే వాళ్ళు మంచిగా ఉంటారు. సో ఇక్కడ బెట్టింగ్ పెట్టే వాళ్ళే నష్టపోతారు. అంటే ఇప్పుడు ఇందులో కూడా ఒక ఫార్మాట్ ఉంటది. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయగానే నీకు ఖచ్చితంగా లాభాలే వస్తాయి, అలా నష్టం అనేది అదొక సైకాలజీ వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళు అసలు కస్టమర్ ఎట్లా ఉంటది వాళ్ళ సైకాలజీ పెడితేనే కదా మళ్ళీ అందులో ఇంకోటి ఏంటి తెలుసారా, ఇప్పుడు అది కూడా యూజర్ కి నువ్వు గెలిచినప్పుడు మామూలుగా మైండ్ కూడా వాళ్ళు అన్ని రీసెర్చ్ చేసి ఇట్లా ఆ ఎఫెక్ట్స్ అయినా గెలిచిన ఎఫెక్ట్స్ అవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి చూసినావా, ఆ ఎఫెక్ట్స్ అని కరెక్ట్ డిజైన్ చేస్తారు అన్నట్టు. అంటే మనకి ఇంకోసారి ఉత్సాహం రావాలి కదా గెలిస్తే, అట్లా డిజైన్ చేసి దీన్ని అసలు మనం చిన్నగా అనుకుంటాం కానీ దానికి వెనకాల పెద్ద మాఫియా ఉంటది అన్నట్టు. ఆ విధంగా ఇప్పుడు 50% చాలా మంది 50%. ఇప్పుడు రీసెంట్ గా చూసిన సినీ సెలబ్రిటీలు కాకుండా ఇన్ఫ్లుయెన్సర్లు కాకుండా, అంటే రీసెంట్ గా సినీ సెలబ్రిటీలు కూడా ఒక పేరు ఎప్పుడు ఎందుకు కానీ నిమిషానికి 90,000 తీసుకుందిరా, నిమిషానికి 90,000 ప్రమోట్ చేయడానికి. అది కాక 50% షేర్ వేరు, జస్ట్ 1 minute చేస్తే. వాళ్ళు ఎవరో తెలుసు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి వాళ్ళు ఎవరో.
రీసెంట్ గా పోలీస్ స్టేషన్ కూడా నోటీస్ ఇస్తే విచారణ కోసం వేరు. చాలా మంది వెళ్ళారు. ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ కాకుండా ఇంకో బిగ్గెస్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ లా అంటే చేసేటోళ్ళు ఉన్నారు కొందరు, ఎక్స్పీరియన్స్ గురించి కోర్స్ చేసే. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటోడు వాడు ఏ అనుభవం లేకుండా వాడు ఒక 15 లక్షలు ఓట్టుకున్నారు స్టాక్ మార్కెట్ లో. 15 లక్షలు పోగొట్టుకున్నా కూడా ఆగలేదు. అంతే. ఒక్కసారి నువ్వు బెట్టింగ్ లో నష్టమైనవు అంటే ఆవిడ ఎక్కడ దాని మనకు ఫస్ట్ 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు లాభం వచ్చిన కాడ ఎందుకు అవుతాడు? ఆ 10 5 5 10 10 10 25 లక్షలు అయినాక వాడికి ఇక అర్థమైంది అసలు. వాడు ఇంకా పైసలు ఉంటే ఇంకా 50 లక్షలు పెట్టుకోవచ్చు, కానీ పైసలు ఏడా ఉండవు.